హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా వీడియో అప్లోడ్ చేసి. జీవితం పెట్టే పరుగు పందెంలో ముందున్నవాడి కంటే ముందున్నాడనే వెర్రి ఆలోచనతో అందరితో పాటు పరిగెడుతూ బిజీ అయిపోయా. మళ్ళీ పునఃప్రారంభం, ఈసారి ముందు కంటే గొప్పగా, ప్రత్యేకంగా. మళ్ళీ ఆగొద్దనే మహాభారతంలో ఉండే లక్కీ నెంబర్ని ముహూర్తంగా పెట్టుకుని ముందుకు వచ్చా. 18వ తేదీ 18 గంటల 18 నిమిషాలు, అంటే సాయంత్రం 6:18కి అప్లోడ్ చేస్తున్నా. వ్యాస మహర్షి అనుమతితో గోపాలకృష్ణుని సాక్షిగా ఇంద్రప్రస్థంలో ధర్మరాజు పట్టాభిషేకం సుగమంగా, శాంతంగా, శోభాయానంగా మారింది. యజ్ఞాలు, యాగాలు, ఆనందంతో నిండిన రోజులు. ఒక ఉదయం ఉద్యానవనంలో ప్రశాంతంగా కూర్చున్న అర్జునుడి చెవిన ఆవేదంతో నిండిన ఒక స్వరం వినిపించింది. రాజా, నా హోమధేను ఎవరో దొంగలించారు. నా పుణ్యకర్మలకు ఆ గోవే ప్రాణం, దయచేసి రక్షించండి అని వృద్ధ బ్రాహ్మణుడు వేడుకున్నాడు. అర్జునుడు వెంటనే లేచాడు. ధర్మరాజు పాలనా వ్యవస్థలో ఒక బ్రాహ్మణుని గోవే దొంగతనమా? విప్రోత్తమా, భయపడొద్దు. గోమాత రక్షణ క్షత్రియ ధర్మం, తక్షణమే తీసుకొస్తా అని వేగంగా ఆయుధాల గదికి పరిగెట్టాడు. అక్కడికి వెళ్ళేసరికి ద్రౌపది, ధర్మరాజులు ఏకాంతంలో ఉన్నారు. నారదుని సమక్షంలో పెట్టుకున్న నియమం గుర్తొచ్చింది. 5 నదులు ఒకే సముద్రంలో కలిసినట్టు 5గురు అన్నదమ్ములకు ఒకే భార్య. ఈ బంధంలో చీలిక రాకూడదు. అందుకే ఒక నియమం: ఒకరి ఇంట్లో ద్రౌపది ఉంటే అక్కడికి మరొకరు ప్రవేశించరాదు. లంఘనమైతే ఏడాది పాటు తీర్థయాత్ర వ్రతం తప్పదు. కానీ కర్తవ్యం ముందుంది. అర్జునుడు ఆగలేదు, వెనకడుగు వేయలేదు. దొంగలను హతమార్చి గోవును బ్రాహ్మణుని చెంతకు చేర్చాడు. తరువాత ధర్మరాజు ముందు చేరి నమస్కరించాడు. అగ్రజ, నియమాన్ని లంఘించాను, క్షమించండి. 12 మాసాల తీర్థయాత్ర వ్రతం చేసి నా అపరాధాన్ని సరిచేసుకుంటాను. పార్థ, నువ్వు చేసింది పాపం కాదు, పావనం. నీ స్థానంలో నేనున్నా ఇదే చేసేవాడిని, చెయ్యాలి. కర్తవ్యం ముందుంటే అడుగు వెనక్కి వేయడం, అదే నిజమైన పాపం. కానీ అర్జునుడి స్థిర నిశ్చయం అందుకు అంగీకరించలేదు. అగ్రజ, నన్ను మీరు క్షమించినా సరే ధర్మరాజు తమ్ముడు నియమం లంఘించాడన్న మాట లోకంలో వినిపించకూడదు. అలా అర్జునుడి దీర్ఘమైన తీర్థయాత్ర ప్రారంభమైంది. ఒకరోజు గంగానదిలో తెల్లని నురుగుల మధ్య స్నానం చేస్తూ ఉన్న పార్థుని వైపు 2 కళ్ళు మోహంతో చూస్తున్నాయి. అది ఉలూచి అనే నాగకన్య. అర్జునుడి రూపశౌర్యం, ఆజానుభావుల అందం చూసి ఆమె హృదయం ఒక్కసారిగా కంపించింది. ఓ మహావీర, నీ రూపం దేవతలకు ఈర్ష కలిగించే మహోన్నతం. నేను కౌరవ్యుడి కుమార్తె ఉలూచి. నీ పరాక్రమం గురించి ఎన్నో విన్నాను. ఇప్పుడు స్వయంగా చూసి నా హృదయం నీకు అర్పించాను. నా ప్రేమను తిరస్కరించవద్దు ప్రియ. ఆ సౌమ్య స్వరాల సిరులు అర్జునుడి హృదయాన్ని మృదువుగా ఒప్పించాయి. నాగలోకంలో అతను కాలం గడిపాడు. ఆ కలయిక ఐరావతుడనే ఒక శౌర్యవంతుడైన పుత్రుడికి జన్మనిచ్చింది. తరువాత అర్జునుడు తిరిగి ప్రయాణం కొనసాగించాడు. వేల మూలికల పరిమళాలతో నిండిన అరణ్యాలు దాటి తీర్థయాత్రల్లో కళింగరాజ్య పుణ్యక్షేత్రాలు చేరుకున్నాడు. పూరి జగన్నాథుని దర్శించి, మహేంద్రగిరిని అధిరోధించి, దక్షిణ గంగ అంటే మన గోదావరిలో స్నానం చేసి, భీమేశ్వరం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలు దర్శించాడు. యజ్ఞాలు, ధర్మకార్యాలతో దాదాపు 13 మాసాలు గడిచిపోయాయి. 13వ నెలలో మణిపుర రాజు చిత్రవాహన కుమార్తె చిత్రాంగదతో అర్జునుడు ప్రేమలో పడ్డాడు. అర్జునుడు వంటి మహావీరుడిని అల్లుడిగా స్వీకరించడంలో చిత్రవాహనుడికి ఎటువంటి సంశయం లేదు. కానీ ఒకటే షరతు: జన్మించే కుమారుడు తన వంశం నిలపాలని. పార్థుడు అంగీకరించాడు. అలా బబ్రువాహనుడు జన్మించాడు. అక్కడి నుంచి ముందుకు సాగి సౌభద్ర తీరంలో శాపబంధనాల్లో మసలుగా ఉన్న 5గురు దేవకన్యలకు విముక్తి ఇచ్చి చివరకు ద్వారక వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అర్జునుడిగా కాదు, ఒక సన్యాసి వేషంలో. ఇక్కడి నుంచి కథ కొత్త మలుపులు తిరుగుతుంది. మీరే చూస్తారుగా. ప్రతిసారి చెప్పేదే, వీడియో నచ్చితే మీ ప్రేమకు గుర్తుగా ఓ లైక్ వేసుకోండి.